హై గెస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్వెల్ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 14న థియేటర్స్లోకి అయితే వస్తుంది. ఈ మూవీకి సంబంధించిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ అయితే రిలీజ్ అయిపోయాయి. నేను తప్ప మిగిలిన వాళ్ళందరూ బ్రేక్ డౌన్స్ అయితే చేసేశారు. నేనే ఒక బ్రేక్ డౌన్ కూడా చేయలేకపోయాను. టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూసిన తర్వాత మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ రెడ్ హల్క్ ఎవరని ప్రతి ఒక్క మార్వెల్ ఫ్యాన్కి తెలుసు అనుకుంటాం. తెలియకుంటే ముందు రివీల్ చేస్తాం. ద ఇన్క్రెడిబుల్ హల్క్ చూసిన వాళ్ళకు కూడా బాగా తెలుసు. అయితే ఈ రెడ్ హల్క్ని మార్వెల్ స్టూడియోస్ ఇప్పటి వరకు ఇంట్రడ్యూస్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీతో మనకు పరిచయం చేయబోతున్నారు. అలాగే మొన్న ట్రైలర్లో రెడ్ హల్క్ని మనము క్లియర్ కట్గా చూడవచ్చు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో రెడ్ హల్క్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ యాంటీ హీరో. ఒక మాటలో చెప్పాలంటే మన హల్క్కి సమానమైన సమవుజ్జి. హల్క్ బాహుబలి అయితే రెడ్ హల్క్ బల్లాలదేవ అనుకోండి. ఇంతకీ ఎవరు ఈ రెడ్ హల్క్? ఎందుకని హల్క్ని హంట్ చేస్తూ ఉంటాడు? ఎలా ఇతను రెడ్ హల్క్గా చేంజ్ అయ్యాడు? ఇంతకీ ఇతని కామిక్ కథ ఏంటి? ఇలా చాలా విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిండు కోరేది ఒక లైక్ సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. ఈ రెడ్ హల్క్ క్యారెక్టర్ని రైటర్ జెఫ్ లోయిబ్ మరియు ఆర్టిస్ట్ ఎడ్ మెగనిస్ క్రియేట్ చేశారు. అలాగే రెడ్ హల్క్ని రల్క్ అని కూడా పిలుస్తారు. ఈ రెడ్ హల్క్ క్యారెక్టర్ని 2008లో వచ్చిన #హల్క్ అనే కామిక్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ కామిక్లో రెడ్ హల్క్ ఒరిజినల్ హల్క్ అంటే కూడా చాలా పవర్ఫుల్గా కనిపిస్తాడు. అలాగే ఈ కామిక్ ఫుల్ యాక్షన్ అండ్ సస్పెన్షన్తో ఉంటుంది. ఈ కామిక్ స్టార్ట్ అవడంతోనే ఎమెలా బ్లాన్స్కీ ఏకేఏ అబామినేషన్తో స్టార్ట్ అవుతుంది. రష్యాలో అబామినేషన్ చనిపోయి ఉంటాడు, అంటే మర్డర్ చేయబడి ఉంటాడు. అది కూడా చాలా బ్రూటల్గా. హల్క్ని కూడా ఎదిరించే సత్తా ఉన్న అబామినేషన్ని ఏదో ఒక ఇన్క్రెడిబుల్ స్ట్రెంగ్త్ అండ్ గామా రేడియేషన్ పవర్స్ ఉన్న బీయింగ్ చంపేసి ఉంటుందని అక్కడ ఉన్న వాళ్ళకు అర్థమవుతుంది. అబామినేషన్ డెత్ అనేది ఒక మిస్టరీగా ఉన్న సమయంలో మనకు ఒక భయంకరమైన హల్క్ పరిచయం అవుతాడు. అయితే ఇతను రెడ్ కలర్లో ఉంటాడు. అయితే చాలామందికి రెడ్ హల్క్ ఎవరని తెలియదు. ఇప్పుడు మన హల్క్ ఏకేఏ బ్రూస్ బ్యానర్ అని మనకు తెలుసు, కానీ రెడ్ హల్క్ ఎవరని తెలియదు. ఇది చాలా సస్పెన్షన్గా ఉంటుంది. అయితే ఎమెలా బ్లాన్స్కీ డెత్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి మరియు రెడ్ హల్క్ గురించి కూడా తెలుసుకోవడానికి థండర్బోల్ట్ రాస్ అయితే వస్తాడు. థండర్బోల్ట్ రాస్ ఎవరని మనకు బాగా తెలుసు. చాలా మూవీస్లో కూడా ఇతన్ని మనం చూసాము. ఇతను ఒక యుఎస్ ఆర్మీ జనరల్. అలాగే హల్క్ని పట్టుకోవడానికి లేదా చంపడానికి చాలా విధాలుగా ట్రై చేస్తూనే ఉంటాడు. థండర్బోల్ట్ రాస్ రెడ్ హల్క్ని పట్టుకోవడానికి ఐరన్ మ్యాన్, షీ హల్క్తో కలిసి పనిచేస్తాడు. అయితే ఒకసారి రెడ్ హల్క్ మరియు మన హల్క్ తలపడతారు. ఈ ఇద్దరికి భయంకరంగా యుద్ధం జరుగుతుంది. రెడ్ హల్క్ యొక్క రేడియేషన్ పవర్ చూసి హల్క్ ఆశ్చర్యపోతాడు. అలాగే హల్క్ #5లో రెడ్ హల్క్కి మరియు థోర్కి ఫైట్ అయితే జరుగుతుంది. ఈ ఫైట్ అనేది స్పేస్లో జరుగుతుంది. స్పేస్లో రెడ్ హల్క్ థోర్ యొక్క హ్యామర్ని లిఫ్ట్ చేస్తాడు. మీరు అనుకోవచ్చు, మన హల్కే హ్యామర్ని లిఫ్ట్ చేయలేకపోయాడు, మరి ఎలా ఈ రెడ్ హల్క్ లిఫ్ట్ చేశాడని. యాక్చువల్లీ స్పేస్లో గ్రావిటీ హెల్ప్తో రెడ్ హల్క్ థోర్ హ్యామర్ని లిఫ్ట్ చేస్తాడు. ఈ విధంగా రెడ్ హల్క్ తన ఒరిజినల్ ఐడెంటిటీని హైడ్ చేసి రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ కామిక్ చివరికి రెడ్ హల్క్ ఎవరని రివీల్ అవుతుంది. రెడ్ హల్క్ ఎవరో కాదు, యుఎస్ ఆర్మీ జనరల్ అయిన థండర్బోల్ట్ రాసే. అసలు ఎందుకు థండర్బోల్ట్ రాస్ రెడ్ హల్క్గా చేంజ్ అయ్యాడు? ఇంతకీ ఎవరు ఈ థండర్బోల్ట్ రాస్? ఇతను ఎందుకని హల్క్ని హంట్ చేస్తూ ఉంటాడు? ఇంతకీ బెటీ రాస్ ఎవరు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. థండర్బోల్ట్ రాస్ని మనము చాలా మార్వెల్ మూవీస్లో చూసాము. ద ఇన్క్రెడిబుల్ హల్క్, కెప్టెన్ అమెరికా సివిల్ వార్, బ్లాక్ విడో, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, ఎండ్ గేమ్, ఇలా. మరీ ముఖ్యంగా ఇతన్ని మనము ద ఇన్క్రెడిబుల్ హల్క్లో చూడవచ్చు. ఎలాగైనా హల్క్ని చంపాలని ట్రై చేస్తూనే ఉంటాడు. అలాగే ఇతను ఒక యుఎస్ ఆర్మీ జనరల్. ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అదే, మొత్తం ఆర్మీలోనే ఉంటారు. అయితే ప్రీవియస్ మార్వెల్ మూవీస్లో ఈ థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్లో విలియం హార్ట్ యాక్ట్ చేశాడు. అయితే అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత విలియం హార్ట్ చనిపోవడంతో ఈ క్యారెక్టర్లో హారిసన్ ఫోర్డ్ని పెట్టి రీప్లేస్ చేశారు. ఇప్పుడు రాబోయే కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్లో థండర్బోల్ట్ రాస్ రోల్లో మనము హారిసన్ ఫోర్డ్ని చూస్తాము. యుఎస్ మిలిటరీలో థండర్బోల్ట్
థండర్బోల్ట్ రాస్ ఒక ప్రాజెక్ట్ని అయితే కండక్ట్ చేస్తాడు. దీని పేరు గామా రేడియేషన్ ప్రాజెక్ట్. ఇది యుఎస్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్. అయితే యుఎస్ గవర్నమెంట్ థండర్బోల్ట్ రాస్ని ఈ గామా రేడియేషన్ ప్రాజెక్ట్కి హెడ్గా పెడుతుంది. దీనితో సూపర్ సోల్జర్ సిరమ్ను తయారు చేసి ఆర్మీ సోల్జర్స్ని సూపర్ సోల్జర్స్గా మార్చాలనేదే వీళ్ళ ప్రాజెక్ట్. అయితే ఈ గామా రేడియేషన్ ప్రాజెక్ట్లో బ్రూస్ బ్యానర్ ఒక టాలెంటెడ్ సైంటిస్ట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఇతన్ని అదే పనిగా ఈ ప్రాజెక్ట్లోకి తీసుకొని వస్తారు. బ్రూస్ గామా రేడియేషన్ని అబ్జర్వ్ చేస్తూ సోల్జర్స్ శక్తిని పెంచడానికి ట్రై చేస్తూ ఉండాలి. అయితే బ్రూస్ ఒక భయంకరమైన మరియు శక్తివంతమైన జీ బాంబుని క్రియేట్ చేస్తాడు. ఇది గామా రేడియేషన్ని రిలీజ్ చేస్తుంది. అయితే దీన్ని టెస్ట్ చేసే సమయంలో బ్రూస్ జోన్స్ అనే అతన్ని కాపాడడానికి ట్రై చేస్తాడు. అయితే ఆ జీ బాంబ్ పేలిపోవడంతో ఆ గామా రేడియేషన్ పవర్ మొత్తాన్ని బ్రూస్ బ్యానర్ అబ్జర్వ్ చేసుకుని ఒక గ్రీన్ కలర్ మాన్స్టర్ లాగా చేంజ్ అవుతాడు. అదే హల్క్. ఇక్కడితో ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది. అయితే హల్క్ని చూసిన థండర్బోల్ట్ రాస్ హల్క్ వల్ల బయట సొసైటీకి చాలా ప్రమాదం అని చెప్పి హల్క్ని చంపేయాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వీళ్ళు అనుకున్న పని కాకపోవడం కాక మళ్ళీ వీళ్ళకు ఒక కొత్త సమస్య వచ్చి పడింది. అదే హల్క్. ఇలా థండర్బోల్ట్ రాస్ హల్క్ని చంపాలని చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అయితే ఈ జీ బాంబు వల్ల బ్రూసే కాదు, అక్కడ ఆ మిలిటరీ బేస్లో వర్క్ చేస్తున్న ఎమ్మెల్యే బ్లాన్స్కీ కూడా అబామినేషన్గా చేంజ్ అవుతాడు. ఆ తర్వాత ఇతను హల్క్కి మెయిన్ విలన్గా చేంజ్ అవుతాడు. థండర్బోల్ట్ రాస్కి ఒక కూతురు కూడా ఉంటుంది. ఆమె బెట్టీ రాస్. థండర్బోల్ట్ రాస్ కండక్ట్ చేసిన ఈ గామా రేడియేషన్ ప్రాజెక్ట్ ద్వారానే బెట్టీ మరియు బ్రూస్ కలుసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు లవర్స్గా చేంజ్ అవుతారు. ఇంకా తర్వాత థండర్బోల్ట్ రాస్ ఎలా రెడ్ హల్క్గా చేంజ్ అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఇతనితో పాటు బెట్టీ రాస్ కూడా ఎలా రెడ్ షీ హల్క్గా చేంజ్ అయ్యింది, అబామినేషన్ని ఎందుకు రెడ్ హల్క్ చంపాడు, ఇలా చాలా విషయాలు తెలుసుకుందాం. ముందుగా థండర్బోల్ట్ రాస్ ఏమీ చెడ్డవాడేం కాదు, కానీ హల్క్ని చూసి అతని వల్ల మానవ జాతికి ఏమైనా ప్రమాదం వస్తుందేమో అని ఇలా చేస్తూ ఉంటాడు. అలాగే థండర్బోల్ట్ రాస్ హల్క్ని కొన్ని సంవత్సరాలుగా హంట్ చేస్తూనే ఉంటాడు. కానీ హల్క్ యొక్క వెంట్రు కూడా పీకలేకపోతాడు. హల్క్ని ఎన్నిసార్లు చంపాలని చూసినా కానీ ఫెయిల్ అవుతూనే వచ్చాడు. ప్రతిసారి ఇలా జరిగే కొద్దీ థండర్బోల్ట్ రాస్కి హల్క్ మీద ఇంకా కోపం, ద్వేషం, ఇంకా తనలో ఆవేశం ఎక్కువైపోతుంది. చివరికి హల్క్ని చంపేయాలంటే తనకు కూడా హల్క్ లాంటి పవర్స్ కావాలని అనుకుంటాడు. థండర్బోల్ట్ రాస్కి హల్క్ మీద ఉన్న కోపం తనని వేరే విలన్స్తో కూడా కలిసి పనిచేసేలా చేస్తుంది. అయితే థండర్బోల్ట్ రాస్ ఏఐఎం అడ్వాన్స్ ఐడియా మెకానిక్స్తో మరియు విలన్స్ అయిన మోడాక్ అండ్ లీడర్తో కలిసి సీక్రెట్గా వర్క్ చేయాలని అనుకుంటాడు. అనుకున్న విధంగానే థండర్బోల్ట్ రాస్ మోడాక్ మరియు లీడర్ యొక్క హెల్ప్ తీసుకుంటాడు. అయితే మోడాక్, లీడర్ అబామినేషన్ అయితే హల్క్ని ఓడించగలడు అని చెప్తారు. ఈ విధంగా వీళ్ళు అబామినేషన్ని హల్క్ మీదకు యుద్ధానికి పంపుతారు. అయితే అబామినేషన్ హల్క్ చేతిలో చిత్తుగా ఓడిపోతాడు. ఇంకా తర్వాత మనకు వరల్డ్ వార్ హల్క్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. ఇల్యూమినాటి టీం హల్క్ని మోసం చేసి వేరే ప్లానెట్ మీదకైతే పంపిస్తారు. ఇంకా తర్వాత అబామినేషన్ బెట్టీ రాస్ని అయితే చంపేస్తాడు. ఇది చూసిన థండర్బోల్ట్ రాస్ చాలా బాధకు గురయ్యి డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోతాడు. అయితే మోడాక్ ఇంకా లీడర్ వచ్చి మేము బెట్టీ రాస్ని మళ్ళీ బ్రతికిస్తామని చెప్తారు. కానీ రాస్ మాత్రం దానికి ఒప్పుకోడు. తనని టచ్ కూడా చేయొద్దు అని చెప్తాడు. అయితే హల్క్ మళ్ళీ భూమి మీదకు ఎప్పుడైనా తిరిగి రావచ్చు, దానికి మనము సిద్ధంగా ఉండాలని లీడర్ మోడాక్ అంటారు. అనుకున్న విధంగానే హల్క్ మళ్ళీ ఎర్త్కి రిటర్న్ అవుతాడు. హల్క్ ఎర్త్ మీదకి వచ్చి హీరోస్ మీద అటాక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఫైట్లో రాస్, మోడాక్ ఇంకా లీడర్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. హల్క్తో ఫైట్ చేస్తున్న ఈ టీం శాటిలైట్ హెల్ప్ ద్వారా హల్క్ యొక్క గామా రేడియేషన్ ఎనర్జీ మొత్తాన్ని అబ్జర్వ్ చేసుకుని హల్క్ని వీక్ చేసేస్తారు. ఈ విధంగా బ్రూస్ బ్యానర్ బాడీని కూడా వీళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. ఒక సీక్రెట్ ప్లేస్లో థండర్బోల్ట్ రాస్, మోడాక్, లీడర్ కలిసి హల్క్ నుండి శాటిలైట్ ద్వారా సేకరించిన గామా ఎనర్జీని మరియు బ్రూస్ బ్యానర్ యొక్క బ్లడ్ హెల్ప్తో థండర్బోల్ట్ రాస్ని రెడ్ హల్క్గా చేంజ్ చేస్తారు. ఈ విధంగా థండర్బోల్ట్ రాస్ రెడ్ హల్క్గా చేంజ్ అవుతాడు. ఇతను సేమ్ హల్క్ లాగే ఉంటాడు. అయితే ఇతను రెడ్ కలర్లో ఉంటాడు. దీని తర్వాత తన కూతుర్ని చంపిన అబామినేషన్ని థండర్బోల్ట్ రాస్ రెడ్ హల్క్గా చేంజ్ అయ్యి బ్రూటల్గా చంపేస్తాడు. కానీ ఈ విషయాన్ని రాస్ సీక్రెట్గా ఉంచుతాడు. చివరికి తెలుస్తుంది రెడ్ హల్క్ ఎవరు ఏందని. బెట్టీ రాస్కి ఏమైందని మీరు అనుకోవచ్చు. థండర్బోల్ట్ రాస్ రెడ్ హల్క్గా చేంజ్ అయిన తర్వాత లీడర్ రాస్కి నేను నీ కూతుర్ని బ్రతికించాను అని చెప్తాడు. అలాగే రాస్కి తన కూతుర్ని చూపిస్తాడు. అయితే రాస్ తన కూతుర్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే బెట్టీ కూడా రెడ్ షీ హల్క్గా చేంజ్ అయి ఉంటుంది. లీడర్ చనిపోయిన బెట్టీని కూడా గామా రేడియేషన్తో బ్రతికించి రెడ్ షీ హల్క్గా చేంజ్ చేస్తాడు. అయితే ఇది చూసిన థండర్బోల్ట్ రాస్ లీడర్తో గొడవ పెట్టుకుని లీడర్ యొక్క గామా రేడియేషన్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుని తనని నార్మల్ హ్యూమన్ లాగా చేంజ్ చేస్తాడు.
యాక్చువల్లీ చెప్పాలంటే లీడర్ కూడా హల్క్ బ్లడ్ వల్ల అలా చేంజ్ అవుతాడు. ఇంకా దీని తర్వాత మన రెడ్ హల్క్ చేసే పని ఏంటో తెలుసా? ముందు వెళ్ళి హల్క్తో ఫైట్ చేసి తనని చంపేయడమే. ఇలా రెడ్ హల్క్ ఎన్నోసార్లు హల్క్తో ఫైట్ చేశాడు. కొన్నిసార్లు వీళ్ళ ఫైట్ అనేది డ్రా అవుతుంది, కొన్నిసార్లు హల్క్ విన్ అయ్యేవాడు, మరికొన్నిసార్లు హల్క్కి అవెంజర్స్ హెల్ప్ చేసేవాళ్ళు. అలా అవెంజర్స్ రెడ్ హల్క్ని ఒక ప్రిజన్లో బంధిస్తారు. ఇంకా రెడ్ హల్క్ అక్కడే ఉండి తను చేసిన తప్పుల గురించి తెలుసుకుంటాడు. హల్క్ తప్పు ఏం లేదు, మొత్తం తన తప్పే అని తెలుసుకుంటాడు. ఈ విధంగా రాస్ కొద్ది రోజుల తర్వాత మంచిగా చేంజ్ అవుతాడు. అలాగే దీని తర్వాత రెడ్ హల్క్ అవెంజర్స్లో ఒకడవుతాడు. అలాగే ఇతను ఒక థండర్బోల్ట్స్ టీంను కూడా రెడీ చేసుకుంటాడు. అలా ఈ స్టోరీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇంకా రెడ్ హల్క్ యొక్క పవర్స్ విషయానికి వస్తే మన హల్క్కి ఏ పవర్స్ అయితే ఉంటాయో సేమ్ పవర్స్ రెడ్ హల్క్కి కూడా ఉంటాయి. సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ, ఎజిలిటీ, హీలింగ్ ఫ్యాక్టర్ ఇలా. అయితే మన ఒరిజినల్ హల్క్కి లేని కొన్ని పవర్స్ అయితే రెడ్ హల్క్కి ఉంటాయి. అవి చాలా స్పెషల్ పవర్స్. రెడ్ హల్క్ ఎవరి పవర్స్నైనా, ఎంత గామా రేడియేషన్ అయినా, ఇంకా చెప్పాలంటే కాస్మిక్ లెవెల్ ఎనర్జీనైనా అబ్జర్వ్ చేసుకుంటాడు. ఒకసారి రెడ్ హల్క్ సిల్వర్ సఫర్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుని తన సర్ఫర్ బోర్డ్ని అయితే రైడ్ చేస్తాడు. అలాగే మన హల్క్కి కోపం వచ్చే కొద్దీ ఏమవుతుంది, చాలా పెద్దగా మరియు బలంగా చేంజ్ అవుతాడు. కానీ రెడ్ హల్క్ అలా కాదు. రెడ్ హల్క్కి కోపం వచ్చే కొద్దీ ఇతని బాడీ హీట్ని జనరేట్ చేస్తుంది. పక్కన ఏమున్నా కానీ మెల్ట్ అయిపోతాయి. అయితే రెడ్ హల్క్కి ఇదే ఒక్కొక్కసారి వీక్నెస్ అవుతుంది. ఇతను ఇలా మారడం వల్ల ఇతను ఒక బాంబులాగా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే దీనివల్ల ఇతన్ని ఎనర్జీ మొత్తం తగ్గిపోయి ఇతను చాలా వీక్ అయిపోతాడు. అలాగే జనరల్ థండర్బోల్ట్ రాస్ ఒక మిలిటరీ సోల్జర్ కాబట్టి ఇతనికి ఫైటింగ్ స్కిల్స్ బాగా తెలుసు. ఇవే స్కిల్స్ ఇతను రెడ్ హల్క్ లాగా చేంజ్ అయిన తర్వాత బాగా యూజ్ అవుతాయి. ఇంకా ఇది రెడ్ హల్క్ ఏకేఏ థండర్బోల్ట్ రాస్ యొక్క కామిక్ స్టోరీ. మనము ఇతన్ని చాలా మూవీస్లో యుఎస్ ఆర్మీ జనరల్ లాగా చూసాము, కానీ ఫస్ట్ టైం బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో రెడ్ హల్క్గా చూడబోతున్నాం. ఇందులో థండర్బోల్ట్ రాస్ యుఎస్ ఆర్మీ జనరల్ నుండి అమెరికా ప్రెసిడెంట్గా చేంజ్ అవుతాడు. మరి ఈ మూవీలో రెడ్ హల్క్ యొక్క స్టోరీ ఎలా ఉంటుంది, అతను ఎలా రెడ్ హల్క్గా చేంజ్ అవుతాడు అనేది చూడాలి. ఐ థింక్ లీడర్ని కూడా ఈ మూవీలో మనం చూసే అవకాశం ఉంటుంది. ఇంకా ఇది గ్యాస్ రెడ్ హల్క్ యొక్క ఆరిజిన్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ లేపండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎందుకు ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రమే. ఓకే, బై గైస్.